కామారెడ్డి బాన్స్వాడలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళి అక్కడ డీజీపీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు, డీజీపీ ఏమన్నారని ఒకసారి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ లోపలికి వెళ్ళారు, కలిశారు. ప్రధానంగా డీజీపీ గారు ఏం కంప్లైంట్ ఇచ్చారు? ముందు డీజీపీ గారికి ఏమేమి జరిగింది, బాన్స్వాడలో ఏం జరిగింది, బాన్స్వాడలో ఒక అమ్మాయి దేవుని పాటలు పెట్టుకొని ఉంటా ఉంటే ముస్లిం అబ్బాయిలు, ముస్లిం ఒక ఆర్ఎంపీ డాక్టరు వీళ్ళందరూ పోయి అవలీలగా మార్ఫడింగ్ చేసుకొని అవన్నీ చేస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వాళ్ళని అప్పచెప్తే 300 మంది అటాక్ చేసి పోలీస్ స్టేషన్ మీద వస్తే హిందువులు కూడా వాడికి పోతే రాళ్లతో దాడి చేసినప్పుడు వీళ్ళందరికీ దెబ్బలు తాకడం జరిగింది. వాళ్ళు చేసిన తప్పును వాళ్ళకి శిక్షించకుండా మా వాళ్ళ మీద 33 మంది కేసులు పెడితే ఇది ఎంతవరకు న్యాయమో, మరి ఇది న్యాయంగా మీరు న్యాయబద్ధంగా ఉందా అని అడగడం జరిగింది. దీన్ని వెరిఫై చేస్తా అన్నారు. అదేవిధంగా ఇది అయిపోగానే షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ మళ్ళీ కామారెడ్డి ఎమ్మెల్యే మీద అటాక్ చేపించడం జరిగింది. కామారెడ్డి ఎమ్మెల్యే తృటిలో తప్పి చాలా ప్రాణాపాయంతో బయటపడడం జరిగింది. అది కాగానే నిజామాబాద్లో రుద్రా విలేజ్లో ఒక అడ్వకేట్ అమ్మాయి ఎందుకు కొడుతురని అడిగితే ఆమె మీద అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా బార్కాసులు చూసారు, మళ్ళీ ఇక్కడ చూసారు, అక్కడ చూసారు. చాలా హిందూ దేవాలయం మీద చాలా అటాక్ జరుగుతూ ఉన్నాయి. ఆనంద్ నగర్ అని ఉంటే దాన్ని సులేమాన్ నగర్ అని పెడతారు. ఈ విధంగా అన్ని ఎంఐఎంలతో చాలా అరాచకం చేస్తూ ఉన్నారు. ఈ అరాచకాన్ని 80% మీరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పడం జరిగింది. 80% ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. సానుకూల స్పందించిన డీజీపీ గారు ధన్యవాదాలు తెలియజేస్తాను. దీన్ని ఎంక్వైరీ చేసి 80% వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం చెప్పడం జరిగింది. మరొక పక్క మీ అరెస్టులకు సంబంధించి, హౌస్ అరెస్టులకు సంబంధించి ఏమన్నా మాట్లాడారా? ఎందుకంటే మీరు కూడా ఆందివే మిమ్మల్ని అడుగుతున్నారు, హౌస్ అరెస్ట్ చేశారు, దానికి సంబంధించి మాట్లాడారా ఒక సభ్యుడిగా? వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు మాట్లాడినప్పుడు ఆడ ముస్లిం హిందూ బాగా చాలా గడబడి అవుతుంది, మళ్ళీ ఇంకా దానిలో పెట్రోల్ పోసినట్టు అయితే బాగా గడబడి అవుతుంది, అందుకోసానికి అరెస్ట్ చేయడం, అదేవిధంగా హౌస్ అరెస్ట్. మరి తోటి ఎమ్మెల్యేకు నేను ఎస్కాట్కి ఇచ్చి పంపించమని అడగడం జరిగింది. అడిగిన తర్వాత కన్సల్ట్ ఎవరైతే సిపి ఉన్నారో, తర్వాత డీసీపీ ఏసీపీ ఉన్నారో వాళ్ళ ఆఫీసర్లతో మాట్లాడి చేపిస్తామని అప్పటిదాకా హౌస్ అరెస్ట్ చేసి సాయంత్రం దాకా కూర్చొని పెట్టడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిని మేము మంది బార్బాలతో పోతలేము, ఇద్దరే పోతున్నాం. మా గన్మెన్లు కూడా మా కార్లు లేరు, మేము ఇద్దరమే మాట్లాడుకుంటూ పోతున్నాం. 80%లో తనకు జరిగిన ఇన్సిడెంట్కు సపోర్టింగ్గా పోతూ ఉంటే అరెస్ట్ చేయడము చాలా దారుణం కూడా ఖండించడం జరిగింది. ఎందుకంటే ఇది పోలీసు రాజ్యం నడుస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎక్కడైనా తిరిగి వచ్చి ఏమైనా మాట్లాడితే ఏదైనా అవుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోదాం అనుకుంటే ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది మా ఇద్దరిని. అదేవిధంగా నెక్స్ట్ డే మేము పోదామని అందరం ఎమ్మెల్యేలు అందరూ కలిసి పోదాం అనుకుంటే ఆ రోజు కూడా మళ్ళీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా చూస్తూ ఉంటే ఏంటంటే టోటల్ పోలీసులను పెట్టి కాంగ్రెస్ వాళ్ళు ఆడిపిస్తున్న నాటకంగా ఇది మేము వర్ణిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇంతటితో విషయం సద్దు మనకపోతే బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతుంది? 80%లో కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో వీళ్ళు మూల్యం చెల్లించక తప్పదు. ఇంత అరాచకం చేస్తూ ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. మేము ప్రజలతోనే ఎన్నుకున్న మేము క్యాండిడేట్లము, మా మీద ఇంత అరాచకం చేసుకొని చాలా దారుణము. 80%లో ఉన్న కమ్యూనిటీకి మీరు ఒత్తాసు పలుకుతూ ఉంటే 85% హిందువులను కాదనకుండా మీరు చేస్తూ ఉంటే మరి ఇక్కడ ఉన్నారా అక్కడ ఉన్నారా అడగడం జరుగుతూ ఉన్నది. 80%లో రాబోయే రోజుల్లో ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది కామారెడ్డి బాన్స్వాడలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దానికి డీజీపీకి తాము అడ్డుకోవడం మీద కంప్లైంట్ ఇచ్చారు. డీజీపీ కూడా సానుకూలంగా స్పందించారు. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉద్రిక్తంగా అలాగే మారితే, ఇలాగే వ్యవహరిస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పుకుని, అసలు ప్రజలు వీళ్ళు ఒకవేళ ఇదే విధంగా చేస్తే మాత్రం అసలు కేంద్రం రాకముందే కూడా ప్రజలే బుద్ధి చెప్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కాంగ్రెస్ పై ఫైర్ అవుతున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.